హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మీ శాలరీ నుంచి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ కు ప్రతి నెల కొంత కంట్రిబ్యూట్ చేస్తున్నారా? మీకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో పిఎఫ్ అకౌంట్ ఉన్నట్లయితే మీరు ఉచితంగా 7 లక్షల రూపాయల జీవిత బీమా పొందేందుకు అర్హులవుతారు. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ఈపీఎఫ్ఓ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ను ఉచితంగా అందిస్తుంది. అనుకోని సందర్భంలో పిఎఫ్ ఖాతాదారు ఉద్యోగంలో ఉండగా మరణించినట్లయితే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సదరు ఖాతాదారు నామినీలు లేదా చట్టపరమైన వారసులకు 7 లక్షల రూపాయల వరకు అందిస్తుంది. అయితే అది ఉద్యోగి సర్వీస్ పీరియడ్ చివరి 12 నెలల శాలరీపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా ఈపీఎఫ్ ఖాతాకు ఉద్యోగులు తమ శాలరీ నుంచి ప్రతి నెల 12% కంట్రిబ్యూట్ చేస్తున్నారు. దీని ద్వారానే ఉచిత బీమా లభిస్తుంది. మీరు ఈడీఎల్ఐ పథకాన్ని ₹1 ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ప్రతి ఉద్యోగి పిఎఫ్ వేతనంపై 0.5% చొప్పున కంపెనీ యాజమాన్యాలు చెల్లిస్తాయి. గరిష్టంగా ఒక ఉద్యోగికి ₹75 చొప్పున కంపెనీ ప్రీమియం కడుతుంది. ఈ ప్రీమియంను ఉద్యోగిపై వేయడానికి లేదు, శాలరీపై నుంచి కట్ చేయకూడదు. మరోవైపు ఈడీఎల్ఐ పథకానికి ఈపీఎఫ్ఓ ఇటీవలే కీలక మార్పులు చేసింది. ఒకసారి అమల్లోకి వస్తే వేలాది మంది పిఎఫ్ ఖాతాదారులకు అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి. ఈపీఎఫ్ఓ అదనపు బెనిఫిట్స్ ఇవే: పిఎఫ్ ఖాతా ఉన్నట్లయితే అందులో జమ చేసే డబ్బులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఐటీ యాక్ట్లోని సక్సెస్ 80C ప్రకారం ఏడాదికి 1.50 లక్షల వరకు మినహాయింపు కోరవచ్చు. పాత పన్ను విధానం ఎంచుకున్న వారికే వర్తిస్తుంది. అలాగే పిఎఫ్ అకౌంట్లో జమ అయ్యే డబ్బులకు ఈపీఎఫ్ఓ వడ్డీ ఇస్తుంది. ఇలా వచ్చే వడ్డీ ఆదాయానికి ఎలాంటి పన్ను ఉండదు. దీంతో పాటుగా పిఎఫ్ ఖాతా మెచ్యూరిటీ డబ్బులపైన ఎలాంటి ట్యాక్స్ ఉండదు. చేతికి వచ్చే డబ్బులు మొత్తానికి ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. పిఎఫ్ చందాదారు పదవీ విరమణ తర్వాత పెన్షన్ వస్తుంది. ఒకవేళ చందాదారు మరణిస్తే కుటుంబ సభ్యులకు పెన్షన్ అందిస్తారు. అలాగే పిఎఫ్ ఖాతా నుంచి ముందస్తుగా డబ్బులు విత్డ్రా చేయవచ్చు. ఇంటి నిర్మాణం, వైద్యం, విద్య, పెళ్లి వంటి వాటికి డబ్బులు ఇస్తారు. అలాగే పిఎఫ్ ఖాతాలో ఉండే డబ్బులకు ప్రతి ఏడాది వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం పిఎఫ్ ఖాతా వడ్డీ 8.25% ఉంది. ఇక్కడ కాంపౌండింగ్ మ్యాజిక్ కనిపిస్తుంది. అంటే వడ్డీ పైన వడ్డీ జనరేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.